కన్యా రాశి జూలై నెల 2025 సంవత్సర రాశి ఫలితాలు. కన్యా రాశి జాతకులకు జూలై నెల వృత్తి వ్యాపార పరంగా పురోగతి చాలా బాగుంటుంది. ఆర్థికమైన స్థిరత్వం మరియు ఆరోగ్య జాగ్రత్తలతో కూడిన నెలగా మనం దీన్ని చూడవలసి ఉంటుంది. ఇక వృత్తి మరియు ఆర్థిక లావాదేవీల విషయానికి వస్తే గనుక బుధుడు కర్కాటక రాశిలో చతుర్థంలో స్థిరంగా ఉండటం వల్ల కుటుంబము, వృత్తి, వ్యాపార, వ్యవసాయాల యందు సమతుల్యత అనేది చాలా అవసరము. బృహస్పతి తృతీయంలో ఉండటం వలన కొన్ని నైపుణ్యాల ద్వారా అవకాశాలు అయితే చక్కగా వస్తాయి. మిత్రులు, శ్రేయోభిలాషులు వల్ల సహాయ సహకారాల ద్వారా మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకి అలాగే ఉద్యోగస్తులకి జూలై నెల మేనేజ్మెంట్ నుంచి మంచి మంచి ప్రతిస్పందనలు, మంచి మంచి అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. జూలై 20 తర్వాత పదోన్నతి అలాగే జీతం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక బంధుత్వాని విషయానికి వస్తే కనుక కొన్ని బంధువులతో పెట్టుబడులు కొన్ని విధాలుగా కలిసి వస్తాయి. అనుకోని ఖర్చులు కూడా పెరుగుతాయి. ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. పొదుపుపై దృష్టి పెట్టండి. పెట్టుబడుల విషయానికి వస్తే కనుక జూలై 15 తర్వాత గోల్డ్‌పై కానీ, ఏదైనా ల్యాండ్‌పై కానీ మాత్రమే పెట్టుబడి పెట్టండి. ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే కుటుంబానికి సంబంధించి విషయానికి వస్తే చంద్రుడు చతుర్థ భావంలో ఉండటం వల్ల తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం. తల్లికి అనారోగ్య సమస్యలు అయితే ఖచ్చితంగా వస్తాయి. జల ప్రమాదాలు జరిగే అవకాశాలు సూచిస్తున్నాయి. అలాగే బోటు షికారులకి, నదీ సంగమ ప్రాంతాలకి, సముద్ర తీరాలకి వెళ్లకుండా ఉండటం అనేది చాలా మంచిది. సోదరులతో సంబంధ బాంధవ్యాలు కొద్దిపాటిగా మెరుగవుతాయి. జీవిత భాగస్వామి విషయానికి వస్తే కనుక అన్యోన్యత దాంపత్యం అనేది కాస్త లోపిస్తుంది. అనుకోని అపార్థాలు ఇద్దరికీ కూడా ఎదురవుతాయి. జూలై నెలలో జాగ్రత్తలు అనేవి చాలా అవసరం. మీరు చాలా నిజాయితీగా ఉండటం వల్ల మీ భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. వాటిని మీరే చక్కగా పరిష్కరించుకోవచ్చు. సామాజిక మీడియా ద్వారా కొత్త వారితో ప్రేమ పరిచయాలు ఏర్పడతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది శుక్రుడు దశమ భావంలో ఉండటం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం గురించి చెప్పాలంటే కనుక కుజుడు సప్తమ భావంలో ఉండటం వల్ల జీర్ణక్రియలో సమస్యలు ఖచ్చితంగా తలెత్తుతాయి. అజీర్ణం అవ్వటం లేదా కడుపులో గ్యాస్ పెరగటం, కడుపు నొప్పి, మంట మొదలైన అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. కనుక మీరు తినే ఫుడ్లో ఆయిల్ ఫుడ్ని తగ్గించుకోండి. అలాగే రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ కానీ, రక్తానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కానీ రావచ్చు. అధిక రక్తపోటు లేదా గాయాలు జరగటం, రక్త దర్శనం అవ్వటం, అకస్మాత్తుగా అనుకోని ప్రమాదాలు జరగటం ఇవి జరగవచ్చు. అలాగే జూలై 15, 22 మధ్య మానసిక ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీ ఆలోచనలు మీరు చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. యోగా కానీ, ధ్యానం కానీ లేదా వ్యాయామం చేయండి. ఆధ్యాత్మికపరమైన ఏదైనా చక్కనైన పుస్తకం చదవండి. నిత్యం వ్యాయామం చేస్తూ ఉండండి. వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండండి. ఆరోగ్యం మీద మీరు తగు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక ఈ నెలలో మీకు వచ్చే అవకాశాల విషయం గురించి చెప్పాలంటే కనుక శుక్రుడు దశమ భావంలో ఉండటం వల్ల సామాజికమైన గుర్తింపు పెరుగుతుంది. మీరు చేసే పనిలో పేరు, కీర్తి ప్రతిష్టలు అలాగే ప్రశంసలు కూడా వస్తాయి. టెక్నాలజీకి సంబంధించిన లేదా మీడియాకి సంబంధించిన, సినీ రంగానికి సంబంధించిన వారికి కొత్త అవకాశాలు అయితే చక్కగా వస్తాయి. జూలై 25 తర్వాత కొత్త వ్యాపారాలు అలాగే భాగస్వామ్యానికి సంబంధించి మంచి అవకాశాలు కూడా చక్కగా ఉన్నాయి. జూలై 10, 15 మధ్య ఆర్థికమైన మోసాలకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అపరిచితుల్ని ఎవరిని నమ్మొద్దు. డబ్బు వారికి ఇవ్వద్దు. అలాగే ప్రయాణానికి సంబంధించి వస్తే వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక అక్కడ జాగ్రత్తలు తీసుకొని కుజ ప్రభావం బలంగా ఉండటం చేత కొంచెం దూర ప్రయాణాలు ఏమైనా తగ్గించుకోండి. విమాన ప్రయాణాలు ఉంటే కనుక ఈ నెలలో చేయవద్దు. అలాగే గురువు సేవ చేసుకునే ప్రయత్నం చేయండి. సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకోండి. గోశాలలకు మీ శక్తి కొలిది దానాన్ని నిమిత్తం కొంత ధనాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి.
అలాగే 14వ తారీఖు, 21వ తారీఖు, 28వ తారీఖులో కొత్తగా ఏదన్నా ప్రారంభం చేసుకోవాలన్నా, ఏదన్నా సెటిల్మెంట్లు కానీ, ఒప్పందాలు కానీ చేసుకోవాలంటే కనుక ఇవి మీకు శుభప్రదంగా ఉంటుంది. 17వ తారీఖు, 23వ తారీఖు మాత్రం పెద్ద పెద్ద